హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ సుధా అండి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ ఏకకాలుతో చారువ, అంటే బోన్స్తో చారువ అండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. అయితే నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా కుక్కర్ ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే మనం విజిల్ పెట్టుకుంటాం కాబట్టి డైరెక్ట్గా ఇందులోనే వేసేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ అయితే 3 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా ఒక 3 తీసుకోండి. అవి కట్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక అందులో వేసేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యడానికి ఉప్పు వేసుకోండి. నేనైతే చూపించలేదు వీడియోలో. కొంచెం ఆనియన్స్ అనేవి ఫ్రై అవనివ్వండి. 1/2 కేజీ బోన్స్కి ఈ ప్రాసెస్ అయితే మీకు నేను చూపిస్తున్నాను. కర్రీస్ టేస్ట్ బాగుంటేనే నేను మీకు షేర్ చేస్తానండి. అయితే నేను అన్నిట్లో చూసి చేయడం అలా అని కాదండి. సో ఒకవేళ చూసిన ఒక ఐడియా కోసం చూసిన ఆ ప్రాసెస్ అయితే నేను ఫాలో అవనండి. ఎందుకంటే అందులో చెప్పినట్టుగా మన ఇంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఉన్న వాటితోనే నేను ఏదైనా చేస్తాను. సో ఆనియన్స్ అయితే ఎక్కువ ఫ్రై చేయొద్దండి. కొంచెం ఆనియన్ మెత్తపడితే సరిపోతుంది. తర్వాత 2 టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ బోన్స్ని ఇందులో వేసేసుకోండి. అయితే మనం నాన్ వెజ్ ఏది క్లీన్ చేసినా కొంచెం పసుపు వేసుకోండి. వాటర్లో పసుపు వేసుకొని క్లీన్ చేసుకోండి. ఏమి లేదండి, అలా వాష్ చేసినప్పుడు ఏదైనా స్మెల్ ఉంటుంది కదా, సో నాన్ వెజ్ స్మెల్ ఏమైనా ఉంటే పోతుంది అంతే. తర్వాత ఇదిగోండి, బోన్స్ వేసినాక కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఒకసారి కలుపుకోండి బాగా. అయితే ఆనియన్స్ వేసినప్పుడు కొంచెం ఫ్రై అవ్వడానికి ఫాస్ట్గా నేను కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశానండి. అయితే నేను ఈ వీడియోలో మీకు నేను చూపించలేదు. ఒక 5-10 మినిట్స్ కర్రీని అలా ఉంచండి. ఎందుకంటే ఇందులో ఇంచి వాటర్ రావడం అలా ఏమి ఉండదండి. ఈ బోన్స్లో ఇంచి మనం ఇంకా తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఫాస్ట్గా చేసేసుకోవడమే. మసాలా యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఒక మసాలా పొడి అనేది చూపించాను కదా, అవి ఏంటంటే స్పైసెస్ అండి. అంటే ధనియాల పొడి, మటన్ మసాలా పొడి, గరం మసాలా, ఈ 3 కూడా స్పూన్ 3 స్పూన్స్ అనమాట తీసుకొని మొత్తం మిక్స్ చేసేసి ఒకసారిగా నేను వేసేసాను. అయితే నేను మసాలాల్లో జీలకర్ర కూడా వేస్తాను కాబట్టి జీరా పౌడర్ నేను ఇందులో యాడ్ చేయలేదండి. ఎందుకంటే ఈ చారువ బాగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత కారం యాడ్ చేసుకోండి, సరిపడినంత వేసుకోండి. వేసుకున్నాక టమాటోస్ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే పెద్ద సైజు టమాటోస్ 2 వేసుకున్నానండి. అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ అన్నీ ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అయినాక వాటర్ యాడ్ చేసుకోవాలి. చారువా టైప్లో మనకు కావాలి కాబట్టి గ్రేవీలా ఉండకూడదు కదండి. అందుకని కొంచెం వాటర్ ఎక్కువే యాడ్ చేసుకోండి. వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోండి. అయితే ఉప్పు కూడా నేను చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి. బాగా కలిపేసుకున్నాక కుక్కర్పై మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలండి. కరెక్ట్గా 6 విజిల్ వరకు అయితే నేను ఉంచాను. కొంచెం లేతదేనండి ఇది. అదే కొంచెం ముదురుగా అనిపిస్తే మాత్రం ఒక 10 విజిల్స్ అయినా పెట్టుకోండి. ఎందుకంటే ఆ బోన్లో ఉన్న గుజ్జు మొత్తం కూడా ఈ చారువలో ఉండాలండి. సో అంత బాగా ఈ చారువ మరగాలండి. సో ఫినిషింగ్ చారువ అయితే కంప్లీట్ అయిపోయి వచ్చిందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి. అంటే బాగా మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే హెల్త్ పరంగా కొంచెం మనకి ఒక్కొక్క టైంలో హెడేక్, కొంచెం కోల్డ్, కఫ్ అలా అనిపించినప్పుడు చక్కగా ఈ కాలు చారువ పెట్టుకొని వేడిగా రైస్లో కానీ, లేకపోతే పరోటాస్లో కానీ, లేకపోతే చపాతీల్లో కానీ, ఇంకా
గారెలో కానీ ఎటువంటి డిష్లో అయినా సరే ఎప్పుడైనా సరే ఒకసారి ట్రై చేయండి. మామూలుగా ఉన్న వాళ్ళు కూడా దీన్ని తినచ్చు. సో చాలా మంచిదండి. మంత్లీ కానీ లేకపోతే వీక్లీ కానీ 15 డేస్ కానీ మీకు కుదిరినప్పుడు అనమాట తీసుకొని వచ్చి ఇలా అయితే ట్రై చేసి చూడండి. మీరు ఎవరైనా సరే నా రెసిపీని ఎప్పుడైనా సరే ట్రై చేసినా సరే ఎలా ఉందో అనేది నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి. సూపర్గా ఉందండి. అసలు కాలు చారువ చాలా బాగా కుదిరిందండి. అయితే నేనంత వంటల్లో అయితే సీనియర్ అయితే కాదండి. ఇవి నాకు వచ్చిన వంటలే, నేను మామూలుగానే చేస్తాను. ఇందులో ఏవేవో యాడ్ చేయాలి, ఇంకా నేను కొత్తగా నేర్చుకోవాలనేది లేదండి. సో నేను చేసినవి, నాకు వచ్చినవి నేను మీకైతే షేర్ చేస్తాను. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.